షిరిడి ఒక అద్భుతమైన క్షేత్రం. సాయినాథుడు సశరీరంతో ఉన్నప్పుడు సాగుతున్న కథ. ఎంతో ఆనందంగా షిరిడీలో ఉన్న ప్రజలందరూ జీవిస్తూ ఉన్న సమయం అకస్మాత్తుగా ఒక పెద్ద అలజడి. ఆ అలజడే కలరా వ్యాధి. కలరా వ్యాధితో మహారాష్ట్ర వణికిపోతున్న సమయం అది. షిరిడీలో ఉన్న ప్రజలందరూ భయపడుతూ ఉన్న తరుణం. ద్వారకామాయిలో ఉన్న సాయినాథుడు అకస్మాత్తుగా గోధుమ బస్తాను తీసుకుని వచ్చి తన ముందు గోధుమలను పోసుకొని తిరగలినక్కడ ఉంచి గోధుమ పిండి చెయ్యటానికి ప్రయత్నిస్తూ ఉన్న సమయం. అది చూసిన ప్రజలు, భక్తులు కొద్దిమంది ఈ వార్తను షిరిడి అంతా దావాలనంగా వ్యాప్తి చెందేలాగా చేశారు. బాబా గోధుమలు విసురుతున్నాడన్న విషయం వ్యాపించిపోయింది. భక్తులందరూ పరుగున ద్వారకామాయికి వచ్చారు. అక్కడ జరుగుతున్నది చూడసాగారు, కానీ ఎవరూ ధైర్యం చేయలేకపోయారు. అందులో ఉన్న ఒక నలుగురు తల్లులు బాబా వద్దకు వెళ్ళి బలవంతంగా బాబాను పక్కకు జరిపి గోధుమ పిండిని విసరటం ప్రారంభించారు. పూర్తిగా విసిరిన తర్వాత ఆ గోధుమ పిండిని తీసుకొని వారు ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. పాపం వారనుకుంది, ఆ గోధుమ పిండితో రొట్టెలు చేసుకోవచ్చు, బాబాకు ఇల్లు లేదు, వాకిలి లేదు కదా, ఆయనకి అవసరమేమిటి అని. అప్పటిదాకా మౌనంగా ఉన్న బాబా ఒక్కసారిగా వారిని అరిచాడు. మీ అబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచున్నారా ఏమి? మరు మాట్లాడక నలుగురు 4 దిక్కుల ఊరి పొలిమేరల్లోకి వెళ్ళి ఈ గోధుమ పిండిని చల్లిరండి, పొండి అని బాబా గర్జించాడు. చేసేదేమీ లేక నలుగురు బాబాయి ఆదేశాన్ని పాటించారు. విచిత్రంగా ఆ గోధుమ పిండితో కలరా వ్యాధి కట్టడి చేయబడింది. భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. మా సాయినాథుడికి ఏమీ చెప్పనవసరం లేదు, సర్వమెరిగిన సర్వజ్ఞుడు ఆ సాయినాథుడు, మన జీవితాలకు ఢోకా లేదు అని ఆనందోత్సాహాలతో ఊగిపోయారు. కాబట్టి మనం కూడా అంతటి ధైర్యంతో, నమ్మకంతో అడుగులు ముందుకు వేసినట్లయితే మన జీవితం కూడా అద్భుతంగా బాబా అనుగ్రహంతో కొనసాగుతుంది, సాగి తీరుతుంది. జై సాయినాథ్.